నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మనం 6th యూనిట్ అనమాట. 6th యూనిట్లో మనకి ఫస్ట్ పోయట్రీలో ఏ లెసన్ ఉందంటే, పోయట్రీలో ఏముందంటే పోయమ్ హోప్ ఈజ్ ద థింగ్ విత్ ఫెదర్స్. ఇది మనకి ఎమిలీ డికిన్సన్ రాశారు. ఇక్కడ మనకు ఒక పోయం ఇచ్చారు. ఫస్ట్ పోయంకి స్టాంజా వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఏముందో అది చూసి ఆ తర్వాత మనం దాని యాక్చువల్ మీనింగ్ చూద్దాము. సో ఇక్కడ మనకి స్టాంజా వైజ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో మనకి ఇచ్చిన పోయంలో స్టాంజా వైజ్ మీనింగ్ ఏముందో చూసి ఆ తర్వాత యాక్చువల్ సమరీకి వెళ్దాము. స్టాంజా వైజ్ ఎక్స్ప్లెనేషన్. హోప్ ఈస్ ద థింగ్ విత్ ఫెదర్స్ దట్ పర్చెస్ ఇన్ ద సోల్ అండ్ సింగ్స్ ద ట్యూన్ వితౌట్ ద వర్డ్స్ అండ్ నెవర్ స్టాప్స్ అట్ ఆల్. సో ఈ లైన్స్కి మీనింగ్ ఏంటంటే, ద పోయట్ డిస్క్రైబ్స్ హోప్ యాజ్ అ బర్డ్ విత్ ఫెదర్స్ దట్ పర్చెస్ ఇన్ ది సోల్. ఇట్ సింగ్స్ అ కంటిన్యూస్ వర్డ్లెస్ ట్యూన్ రిప్రజెంటింగ్ ఇట్స్ పర్పెచువల్ presence and uplifting nature. This bird is an innate and unyielding force in human life. సో ఏదైతే హోప్ ఉందో దాన్ని దేంతో కంపేర్ చేస్తున్నారు ఇక్కడ మనకి పోయట్? హోప్ యాజ్ అ బర్డ్ విత్ ఫెదర్స్. సో హోప్ అనేది ఒక బర్డ్, దానికి ఫెదర్స్ అంటే ఏంటివి, రెక్కలు ఉన్న బర్డ్ అని చెప్పి కంపేర్ చేస్తుందంట. ఇట్ సింగ్స్ అ కంటిన్యూస్ వర్డ్లెస్ ట్యూన్ అంట, రిప్రజెంటింగ్ ఇట్స్ పర్పెచువల్ ప్రెజెన్స్ అండ్ అప్లిఫ్టింగ్ నేచర్ని రిప్రజెంట్ చేస్తూ, దిస్ బర్డ్ ఈజ్ అన్ ఇన్నేట్ అండ్ అన్యీల్డింగ్ ఫోర్స్ ఇన్ హ్యూమన్ లైఫ్. సో ఆ ఏదైతే బర్డ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏదైతే హోప్ ఉందో అది ఏం చేస్తుందంట, ఒక ఇన్నేట్ ఇంకా అన్యీల్డింగ్ ఫోర్స్ హ్యూమన్ లైఫ్కి అలా రిప్రజెంట్ చేస్తుందంట. నెక్స్ట్, అండ్ స్వీటెస్ట్ ఇన్ ది గేల్ ఈజ్ హర్డ్ అండ్ సోర్ మస్ట్ బి ద స్టార్మ్ దట్ వుడ్ అబాష్ ద లిటిల్ బర్డ్ దట్ కెప్ట్ సో మెనీ వార్మ్. Hope is most comforting during difficult times and can withstand even the harshest challenges. The little bird remains unshaken, providing warmth and encouragement to many despite the difficulties. So hope అనేది ఎలా ఉంటుందంట, మోస్ట్ కంఫర్టింగ్ డ్యూరింగ్ డిఫికల్ట్ టైమ్స్. సో డిఫికల్ట్ టైమ్స్లో హోప్ అనేది ఎలా ఉంటుందంట, చాలా కంఫర్టింగ్ ఉంటుందంట. అండ్ విత్ స్టాండ్ ఈవెన్ హార్డెస్ట్ ఛాలెంజెస్. సో హార్డెస్ట్ ఛాలెంజెస్ అని చెప్పి మనకి పోయంలో స్టామ్తోని, అంటే ఒక ఈదురు గాలి ఉంటుంది కదా, లైక్ మొత్తం గాలి వచ్చి అంత కొట్టుకుపోయే విధంగా ఉంటుంది కదా. సో దాన్ని ఇక్కడ మనకి హార్షెస్ట్ ఛాలెంజ్తోని, అంటే పోయంలో ఉన్న స్టాండ్స్లో స్టామ్తోని కంపేర్ చేశారు. సో అంటే ఏంటి, స్టామ్ అంటే ఏదైతే హార్షెస్ట్ ఛాలెంజెస్ ఉంటాయో అలాంటి టైంలో, ఇంకా డిఫికల్ట్ టైమ్స్ ఉంటాయో అలాంటి టైంలో మనకి హోప్ అనేది ఒక కంఫర్ట్ లాగా, అంటే కంఫర్టింగ్గా కనిపిస్తుందంట. ద లిటిల్ బర్డ్ రిమైన్స్ అన్షేకెన్, ప్రొవైడింగ్ వార్మ్త్ అండ్ ఎంకరేజ్మెంట్. సో ఆ లిటిల్ బర్డ్ అంటే ఏంటి, మనకి హోప్ అనేది అన్షేకెన్, ఇంకా ప్రొవైడింగ్ వార్మ్త్ అంటే కంఫర్టింగ్ అనిపిస్తుంది కదా అది, ఇంకా ఎంకరేజ్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది ఇన్ని డిఫికల్టీస్ ఉన్నా సరే లైఫ్లో అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, I have heard it in the chillest land and on the strangest sea, yet never in extremity it asked a crumb of me. The speaker reflects on personal experience of hearing hope in the coldest, most challenging moments. Despite all the comfort and strength it provides, hope never asks for anything in return, not even a crumb. సో ఇక్కడ ఏం చెప్తున్నారో, ఎవరైతే స్పీకర్ ఉన్నాడో అంటే పోయట్ ఉన్నాడో అతను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడంట. దేని గురించి, హోప్ అనే వర్డ్ని కోల్డెస్ట్ ఇంకా మోస్ట్ ఛాలెంజింగ్ మూమెంట్లో వినడం, అంటే విన్నప్పుడు అతను ఏం ఫీల్ అయ్యిందంట, అది చాలా కంఫర్ట్ ఇంకా స్ట్రెంగ్త్ని ప్రొవైడ్ చేస్తుందంట. హోప్ ఎప్పుడు రిటర్న్లో ఏం అడగదు. అంటే హోప్ అనేది ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా డిఫికల్ట్ టైంలో ఉన్నాము, ఎవరన్నా ఒకళ్ళు వచ్చి కాపాడుతారు, లేదంటే మనమే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తామని చెప్పి ఒక హోప్ ఉంటుంది కదా మనకి. సో ఆ హోప్ అనేది మనకి రిటర్న్లో ఎలాంటిది అడగదనమాట, లైక్ ఛార్జెస్ ఏమైనా చేస్తుంది ఆ హోప్, అదొక ఫీలింగ్ అనమాట. సో అది మనకి రిటర్న్లో ఏం అడగకుండా ఉంటుంది కదా. సో అదే అని చెప్పి చెప్తున్నారు. సో మీనింగ్ ఏంటిది, ఎమిలీ డికిన్సన్స్ పోయం Hope is the thing with feathers uses the metaphor of a bird to personify hope. సో ఇక్కడ మనకి ఎవరైతే పోయట్ రాశారో సో ఆ పోయం నేమ్ ఏంటిది, హోప్ ఇస్ ద థింగ్ విత్ ఫెదర్స్. సో ఇందులో తను ఏం చెప్తుందంట, తను ఒక మెటఫర్ యూజ్ చేసిందంట. ఏంటిది, ఏదైతే మనకి పోయంలో హోప్ ఉందో దాన్ని బర్డ్తో కంపేర్ చేయడం అనమాట. పోర్ట్రేయింగ్ ఇట్ యాజ్ జెంటిల్ యెట్ అన్షేకబుల్.
This bird, which resides in the soul, symbolizes the universal and enduring presence of hope in human life. సో ఇక్కడ ఏదైతే బర్డ్ని కంపేర్ చేసినారో హోప్తోని, అది ఏం చేస్తుందంట, సోల్ని సింబలైజ్ చేస్తుందంట, ద యూనివర్సల్ అండ్ ఎండ్యూరింగ్ ప్రెజెన్స్ ఆఫ్ హోప్ ఇన్ హ్యూమన్ లైఫ్. సో మనిషి జీవితంలో హోప్ అనేది ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి చెప్పడానికి. Hope is presented as a comforting force that supports people through hardships, providing them with inner strength and resilience to face life challenges. సో ఒక హోప్ అనేది మనకి ఎంత కంఫర్టింగ్ ఫోర్స్ అంటే, అది పీపుల్ ఎంత కష్టాలలో ఉన్నా సరే వాళ్ళు దాని నుంచి బయటికి రావచ్చు అనే స్ట్రెంగ్త్ ఇంకా ధైర్యాన్ని ప్రొవైడ్ చేస్తుందంట ఆ హోప్ అనేది. The poem begins by introducing hope as a bird that perches in the soul. This image suggests that hope is a constant presence within us, quietly singing its tune of encouragement. సో ఈ పోయంలో స్టార్టింగ్ ఏమవుతుందంటే ఏం చెప్తున్నారంట, ఫస్ట్ ద పర్చెస్ ఇన్ ది సోల్ అంటే దిస్ ఇమేజ్ సజెస్ట్ దట్ హోప్ ఈజ్ అ కాన్స్టెంట్ ప్రెజెన్స్ అంట. ఏదైతే మన జీవితంలో మనకి హోప్ అనేది ఉంటుందో అది ఒక కాన్స్టెంట్ అంట. అది ఎలా ఉంటుందంట, మనకి ఎంకరేజ్ చేస్తూ ఉంటుందంట ప్రతి దానికి. The bird's song has no words, emphasizing that hope is not dependent on specific actions or external circumstances. సో ఎలా అయితే ఒక బర్డ్ సాంగ్కి వర్డ్స్ ఉండవో, అంటే పదాలు ఉండవు కదా, అది పాడేటప్పుడు జస్ట్ ట్యూన్ అనేది వస్తుంది కదా, సో అలానే హోప్ కూడా ఎలాంటి డిపెండెంట్ అంటే ఇది ఉంటేనే హోప్ ఉండాలి, అది ఉంటేనే హోప్ ఉండాలని డిపెండెంట్ ఫ్యాక్టర్స్ ఇంకా యాక్షన్స్ లాంటివి ఏం ఉండవు అని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఈజ్ అన్ ఇన్నేట్ అండ్ ఇన్స్టింక్టివ్ ఫీలింగ్. It is an innate and instinctive feeling that resides within every individual. సో అదొక ఫీలింగ్ అనమాట, మన హార్ట్ నుంచి వచ్చే ఫీలింగ్ అది లైక్ యాక్షన్స్ని బట్టి, లేదంటే ఎవరైనా ఉంటే, లేదంటే డబ్బులు ఇస్తే, ఛార్జ్ చేస్తే, పే చేస్తేనే వస్తుంది అని చెప్పి హోప్ అనేది అలాంటి థింగ్ కాదు అని చెప్పి చెప్తున్నారు. అదొక ఇండివిజువల్ ఫీలింగ్ అనమాట. This tune, which never stops at all, implies the persistent nature of hope, which remains unwavering regardless of the trials we face. సో హోప్ అనేది ఏం చేస్తుంది, ఎప్పటికీ ఆగదనమాట. అది మనం ఇప్పుడు ఏదన్నా మనకు కష్టాలు వస్తే మనకు ఒక ధైర్యం అనేది ఉండాలన్నమాట. సో అలాంటప్పుడే మనం ఏం చేయొచ్చు, ఎలాంటి కష్టాలు వచ్చినా సరే అవన్నిటిని ఫేస్ చేయొచ్చు. In the second stanza, Dickinson highlights the significance of hope during difficult times. సో సెకండ్ స్టాంజాలో ఏం చెప్తుంది మనకి పోయెట్, ఏదైతే హోప్ ఉందో ఆ హోప్ డిఫికల్ట్ టైమ్స్లో ఎలా మనకి నిలబడుతుంది అండగా అని చెప్పి చెప్తుంది. ద బర్డ్స్ సాంగ్ బికమ్స్ స్వీటెస్ట్ ఇన్ ది గేల్, మీనింగ్ హోప్ ఈజ్ మోస్ట్ నీడెడ్ అండ్ మోస్ట్ కంఫర్టింగ్ డ్యూరింగ్ స్టార్మ్స్ ఆర్ మూమెంట్స్ ఆఫ్ గ్రేట్ అడ్వర్సిటీ. సో ఎలా అయితే మనకి బర్డ్ సాంగ్ అనేది స్వీట్గా వినిపిస్తుందో, అలానే మనం కష్టాలలో ఉన్నప్పుడు మనకి హోప్ అనేది చాలా కంఫర్టింగ్గా కనిపిస్తుందంట. The gale represents the hardships and struggles of life, and the poem conveys that hope can endure even the hardest storms. సో ఇక్కడ గేల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంట, ఏవైతే కష్టాలు లేదంటే స్ట్రగుల్స్ ఉంటాయి కదా లైఫ్లో, సో అవన్నిటిని రిప్రజెంట్ చేస్తుందంట. అది మనకి ఒక హార్షెస్ట్ స్టోమ్తో కంపేర్ చేసినారంట. ఇంకా ఇప్పుడు మనకి ఏదైతే లైఫ్లో కష్టాలు అవన్నీ వస్తాయో అలాంటి టైంలో హోప్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుందని చెప్పి చెప్తున్నారు. The bird, though small and delicate, remains steadfast in the face of overwhelming challenges. సో ఏదైతే బర్డ్ ఉంటుందో అది చాలా చిన్నగా ఉన్నా, డెలికేట్గా ఉన్నా సరే అది చాలా ఫేస్ చేస్తుందంట. అంటే ఏమన్నా కష్టాలు వచ్చినా కానీ, రెయిన్స్ వచ్చినప్పుడు, స్టార్మ్స్ వచ్చినప్పుడు అది స్ట్రాంగ్గా నిలబడుతుంది. అందుకే బర్డ్తో కంపేర్ చేసినారు ఇక్కడ మనకి హోప్ని. The phrase "sore must be the storm that could abash this little bird" emphasizes that it would take an extraordinary amount of difficulty to diminish or destroy hope. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఏ ఫ్రేజ్ "sore must be storm that could abash the little bird" అంటే ఏంటంటే it would take an extraordinary amount of difficulty టు డిమినిష్ ఆర్ డెస్ట్రాయ్ హోప్. సో ఏం చేస్తున్నారు ఇక్కడ మనకి, ఏదైతే ఫ్రేజ్ యూజ్ చేసినారు ఇక్కడ అంట, సోర్ మస్ట్ బి ద స్టోమ్ దట్ కుడ్ బి అబాష్ ద లిటిల్ బర్డ్ అనేది, ఇది ఏమంటుంది, ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ డిఫికల్టీ వస్తుందంట. సో అలాంటి టైంలో టు డిమినిష్ ఆర్ డెస్ట్రాయ్ హోప్ అంటే మన దగ్గర ఏదైతే హోప్ ఉందో దాన్ని ఇంకా తగ్గించడానికి లేదంటే పోగొట్టడానికి. This highlights the strength and the resilience of hope, which continues to offer warmth and comfort to the soul even the most testing times. సో అలాంటి టైంలో మన హోప్ అనేది మనం పెట్టుకొని
The final stanza reflects on the speaker's personal experiences with hope. సో ఫైనల్ స్టాంజాలో ఏం చెప్తున్నారు, ఏవైతే స్పీకర్స్ది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందో హోప్ అనే దాంతోనే అని చెప్పి చెప్తున్నారు. ద స్పీకర్ మెన్షన్స్ హియరింగ్ ద బర్డ్స్ సాంగ్ ఇన్ ది చిల్లెస్ట్ ల్యాండ్ అండ్ ఆన్ ది స్ట్రేంజెస్ట్ సీ, రిఫరింగ్ టు ద టైమ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హార్డ్షిప్ అండ్ అన్ఫెమిలారిటీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏదైతే బర్డ్ సాంగ్ ఉందో అది చిల్లెస్ట్ ల్యాండ్ కానీ లేదంటే స్ట్రేంజెస్ట్ సీ ఉందో అక్కడ అంటే ఏంటంటే రిఫర్స్ టు ద టైమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హార్డ్షిప్ అండ్ అన్ఫెమిలారిటీ. ఇక్కడ మనకి ఏదైతే స్టాంజా ఉందో అందులో చిల్లెస్ట్ ల్యాండ్ స్ట్రేంజెస్ట్ సీ అని వాడినారు కదా. సో అవిటి అంటే ఏంటివంట మీనింగ్, ఎక్స్ట్రీమ్ హార్డ్షిప్ ఇంకా అన్ఫెమిలారిటీని ఈ వర్డ్స్తో రిప్రజెంట్ చేసినారు స్టాంజాలో. దీస్ మెటఫర్స్ సజెస్ట్ దట్ హోప్ ఈజ్ అ యూనివర్సల్ అండ్ కాన్స్టెంట్ ప్రెజెన్స్ accessible in all places and circumstances, no matter how difficult or alien they may seem. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, హోప్ అనేది యూనివర్సల్గా ఇంకా అది మనకి స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఎలాంటి టైంలో మనం ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా కానీ ఎంత హార్డ్ టైమ్స్లో ఉన్నా సరే హోప్ అనే వర్డ్ అనేది చాలా స్ట్రెంగ్త్ లాగా ఉంటుంది మనకి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. The speaker also notes that hope, despite all the comfort it provides, never asked a crumb in return. This portrays hope an entirely selfless and generous, offering strength and solace without demanding anything in exchange. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, స్పీకర్ ఏదైతే హోప్ ఉందో అది స్పీకర్ ఆల్సో నోట్స్ దట్ హోప్ డెస్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. సో అదంతా మనకి స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేస్తున్నా సరే అది మనకి రిటర్న్లో ఏం అడగదు. సో అలా ఎలా అయితే మనకి హోప్ అనేది ఏం పోర్ట్రే చేస్తుంది, అది ఎంత సెల్ఫ్లెస్గా ఇంకా జనరస్గా ఉంది అని చెప్పి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. So the deeper meaning of the poem lies in its celebrations of hope as an essential aspect of human nature. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, హోప్ అనేది ఎంత ఎసెన్షియల్ రోల్ ప్లే చేస్తుంది హ్యూమన్ లైఫ్లో అని చెప్పి చెప్తున్నారు. హోప్ ఈజ్ పోర్ట్రేడ్ యాజ్ అ ఫోర్స్ దట్ ఇన్స్పైర్స్ రెసిలెన్స్ అండ్ కరేజ్, ఎనేబ్లింగ్ ఇండివిజువల్స్ టు persevere through life's storms. Dickinson's use of the bird metaphor emphasizes hope's lightness and gentleness while also illustrating its remarkable strength and persistence. The bird's unyielding song symbolizes the boundless optimism and determination that exist within every soul. సో ఇక్కడ మనకి హోప్ అనేది మన లైఫ్లో ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి ఒక పోయట్ ఎవరైతే డికిన్సన్ ఉందో తను ఆ హోప్ అనే వర్డ్ని బర్డ్తోని కంపేర్ చేసింది అనమాట. సో ఎందుకు అలా కంపేర్ చేసిందంటే ఒక బర్డ్ చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంది లైఫ్లో, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా సరే అది ఎలా స్ట్రాంగ్గా నిలబడుతుంది, దాని ఫెదర్స్ ఉన్నా సరే అది అన్ని కష్టాలు ఉన్నా సరే అది ఫేస్ చేసుకుంటే ఎలా స్ట్రాంగ్గా ఉంటుందో అలానే మన లైఫ్లో కూడా హోప్ అనేది మనకి స్ట్రెంగ్త్ ఇస్తూ ఉంటుంది. మనం ఆ స్ట్రెంగ్త్ని తీసుకొని అప్పుడు మనం స్ట్రాంగ్గా నిలబడాలి మనకి స్ట్రగుల్స్ వచ్చినప్పుడు. ఇంకా హోప్ అనేది మనకు ఒక ఫీలింగ్ అనమాట, అది పర్చేస్ చేసుకుంటేనో ఎలానో రాదు, ఎవరు గిఫ్ట్ చేయడానికి కూడా ఉండదు, అది మన ఇండివిజువల్లో నుంచి వచ్చే ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ మనం స్ట్రాంగ్గా పెట్టుకొని అన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనకి పోయట్. ఇంకా ఏదైతే హోప్ ఉందో అది రిటర్న్లో ఏం అడగదు మన దగ్గర నుంచి, అంటే ఆశించదు ఏమి అని చెప్పి చెప్తుంది ఇక్కడ మనకి పోయట్. నెక్స్ట్ కన్క్లూజన్. By personifying hope as a bird, Dickinson encourages readers to recognize and nurture this powerful inner force. She reminds us hope is a source of strength and light, guiding us through even the darkest time. The poem inspires us to hold on to our hope, recognizing its value as a gift that sustains and uplifts us in moments of difficulty. Ultimately, Dickinson's reflections on hope serves as a timeless reminder of the human capacity for resilience, optimism and perseverance. సో ఇక్కడ కన్క్లూషన్లో మనకి డికిన్సన్ ఏం చెప్తుంది, తను హోప్ని బర్డ్తో కంపేర్ చేసింది, ప్లస్ ఇంకా అది ఎంత పవర్ఫుల్ ఉంటుంది, అది మన ఫీలింగ్ అంటే మనలో ఉండే ఇండివిజువల్ ఫీలింగ్ అది మనలో ఎంత స్ట్రెంగ్త్ నింపుతుంది, ఇంకా అది ఎంత లైట్ అంటే ఏంటి, డార్కెస్ట్ టైంలో మనకి లైట్ లాగా స్ట్రెంగ్త్ లాగా వర్క్ అవుతుంది అనమాట హోప్ అనేది. ఇంకా ఇన్స్పైర్స్ మనకి ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనమాట హోప్, ఇంకా లైఫ్లో ముందుకెళ్ళాలి, గివ్ అప్ ఇవ్వద్దు అని చెప్పి.
నెక్స్ట్ ద పోయమ్ టీచర్స్ హస్ దట్ హోప్ ఈజ్ అ పవర్ఫుల్ ఫోర్స్ దట్ పర్సిస్ ఈవెన్ ఇన్ ది మోస్ట్ ఛాలెంజింగ్ సర్కమ్స్టెన్సెస్. సో హోప్ అనేది ఒక పవర్ఫుల్ ఫోర్స్, అది మనకి ఎలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే మనం నిలబడాలి అని చెప్పి టీచ్ చేస్తుంది కదా ఈ పోయమ్. సో అది మోరల్ అనమాట. హోప్ ప్రొవైడ్స్ కంఫర్ట్ అండ్ స్ట్రెంగ్త్ వితౌట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. ఏది రిటర్న్లో ఆశించకుండా హోప్ అనేది మనకి స్ట్రెంగ్త్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ద ప్రెజెన్స్ ఆఫ్ హోప్ విత్ ఇన్ అస్ హైలైట్స్ అవర్ ఎబిలిటీ టు ఎండ్యూర్ అండ్ ఓవర్కమ్ లైఫ్స్ హార్డ్షిప్. సో లైఫ్లో ఏవైతే స్ట్రగుల్స్ ఉన్నాయో అవన్నిటిని ఓవర్కమ్ చేసి గివ్ అప్ ఇవ్వకుండా లైఫ్లో మనం సక్సెస్ కోసం ఇంకా ఫైట్ చేస్తూ ఉండాలి, ఆ హోప్ మనకు ఉండాలని చెప్పి మనకి పోయెట్ ఈ పోయం అనేది రాశారు. సో ఇది మనకి పోయం. నెక్స్ట్ వీడియోలో ప్రోజ్ లెసన్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.